వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో భాగంగా మన ఇండియాలో నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ టూరిజం మినిస్టర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. మీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క టూరిజం అనేది చాలా విస్తరించింది. అరకు నుంచి మొదలు పెడితే లైక్ ప్రతి ప్లేస్లో కూడా ఒక రోజుకు కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో ఈరోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నారు, టూరిజాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలని మీరు చూస్తున్నారు సార్? గడిచిన ఈ 15 నెలలు 16 నెలల కాలంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ఈ కార్యక్రమంలో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రావాలి, ఆంధ్రప్రదేశ్కి పర్యాటకులుగా కానీ పెట్టుబడిదారులుగా కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావాలనే అంశం మీద మేము ఫోకస్ చేసి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా రమారం ఒక 20-25 మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం గడిచిన 3 రోజులుగా. ఈ మీటింగులో వారందరికీ యూరోపియన్స్ వచ్చినా, ఇతర దేశాల వాళ్ళు వచ్చినా అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా మేము వారితో వివరిస్తాము. దాంతోపాటు వారు పర్యాటకులుగా కానీ పెట్టుబడిదారులుగా కానీ వస్తే ఏ రకమైనటువంటి సదుపాయాలు మనం కల్పిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది కూడా ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం. మీకు తెలిసిందే, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల, ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా టూరిజం కూడా ఇవ్వటం వల్ల అనేక పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళందరూ వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మన దగ్గర స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ముఖ్యంగా వెల్నెస్ టూరిజం, అది మనకే ప్రత్యేకతగా ఉన్నటువంటి యోగా కానీ, అదేవిధంగా ఆయుర్వేద కానీ, వీటికి సంబంధించి వెల్నెస్ టూరిజం మీద కూడా ఇక్కడ చాలామంది ఆసక్తి కనపరచడం జరుగుతుంది. వాటిల్లో మనం తీసుకొస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఏ రకంగా మనం చేస్తున్నాం, అదేవిధంగా మనం తీసుకొస్తున్న కొత్త పాలసీలు ఏంటి, అది కార్వాన్ పాలసీ కానివ్వండి, ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కానివ్వండి, హోమ్ స్టే పాలసీ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చాలామందికి వివరించి చెప్తే ముఖ్యంగా చాలామంది వెల్నెస్ సెంటర్స్ విషయంలో కానీ, హోమ్ స్టే విషయంలో కానీ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. వీటన్నిటి ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, ఏ రకంగా ప్రభుత్వం ప్రోయాక్టివ్గా పనిచేస్తూ ఉంది, ఏ రకంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి అంశాలను అందరికీ తెలియజెప్పడానికి ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ అనేటువంటి దాన్ని మనం ఒక వేదికగా ఉపయోగించుకుంటాం. విదేశీయుల నుంచి కానీ వివిధ సంస్థల నుంచి కానీ ఎట్లాంటి స్పందన ఉంది సార్? ఇది చాలా అద్భుతమైన స్పందన ఉంది. బికాస్ మనకి ఇక్కడ ఏటికొప్పాక మన బొమ్మలు కొన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా మనం అరకు కాఫీ, ఇవాళ అరకు కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చుకున్నటువంటి అరకు కాఫీని కూడా బాగా ప్రమోట్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన విదేశీయులు ఈ బొమ్మలు తయారు చేసినటువంటి విధానాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యం పొందుతున్నారు. దాంతోపాటు మన అరకు కాఫీ వాళ్ళు చెప్పి వరల్డ్ క్లాస్ కాఫీ ఇది అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మన టెంపుల్స్ సంబంధించినటువంటి స్కల్ప్చర్, ఈ శిల్ప కళా నైపుణ్యం ఏ రకంగా ఉందో చూసి ఆశ్చర్యం పొందుతున్నారు. ఇవన్నీ వాళ్ళకి తెలియజెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా వారందరినీ మనం ఆకట్టుకునే విధంగానే మన స్టాల్ రన్ చేస్తాం. ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం మీద కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ టూరిజం సైడ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీ సపోర్ట్ ఎట్లుంటుంది సార్? వాళ్ళని ఏ విధంగా మీరు ఆకర్షిస్తున్నారు? అదే ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం టూరిజంకి. ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ సదుపాయాలన్నీ కూడా టూరిజం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అనేక పెద్ద పెద్ద సంస్థలు వచ్చి వాళ్ళ కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్నారు. దానికి మనం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్ జిఎస్టీ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ విషయం కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పన్నుల విషయంలో కానివ్వండి, వీటిలో మనం ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల వారు టేకప్ చేసేటువంటి ఏ యాక్టివిటీ అయినా కూడా వాళ్ళకి లాభసాటిగానే ఉంటుంది. ఒక పక్కన లాభసాటిగా ఉండటం, ఎక్కువ స్థాయిలో హోటల్స్ వచ్చి, రిసార్ట్స్ వచ్చి వాటిలో రూములు అవి పెరిగితే మరో పక్కన ఎంప్లాయ్మెంట్ అద్భుతంగా పెరుగుతుంది. దాంతోపాటు మనకి పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే సార్, భావి తరాలకి ఆంధ్రప్రదేశ్ టూరిజం అనేది ఈ రోజు పుట్టింది కాదు,
కొన్ని తరాలుగా ఉంది. అలాగే చాలా మట్టుకి చాలా పురాతన ఆలయాలు కానివ్వండి, టూరిజం ప్లేసెస్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి సార్. అవిటి బాగు కొరకు అవిటిని మన భావి తరాలకు అందించడానికి, అలాగే ప్రపంచంలో ఉన్న వివిధ టూరిస్టులకు కానీ అది చూడాలనుకోవడానికి అది గవర్నమెంట్ తరపున అలాగే టూరిజం తరపున ఎలా కాపాడాలనుకుంటున్నారు మీ గవర్నమెంట్, అలా ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇవాళ పర్యాటక రంగంలో చూసుకున్నప్పుడు మనకి టెంపుల్ టూరిజం అనేటువంటిది చాలా ప్రధానమైన అగ్రభాగాన్ని నిలబడినటువంటి కార్యక్రమం. మీరు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ఆలయాలు, వాటి నిర్మాణం కూడా అద్భుతంగా ఉన్నటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. తిరుపతి శ్రీశైలంతో పాటు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి శ్రీకాకుళంలో, అలాగే మనకి అన్ని చోట్ల కూడా పానకాల నరసింహస్వామి మంగళగిరిలో, ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల అంటాం కదా, అది చిన్న తిరుపతి. అదేవిధంగా అన్నవరం, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ఇలాగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పంచారామాలు ఏవైతే ఉన్నాయో, ఆ పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇవన్నిటినీ కూడా వాటి నిర్మాణాన్ని కాపాడుకుంటూ, వాటికి వచ్చే ఫుట్ఫాల్ని పెంచుకుంటూ, వాటిని ఫుట్ఫాల్ అంతవరకే పరిమితం కాకుండా వాటిని చూసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల టూరిజం యాక్టివిటీస్లో వచ్చినటువంటి పర్యాటకుడు 2-3 రోజుల నుండి చూసి వెళ్లే విధంగా తయారు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే సార్, లండన్లోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక మంది తెలుగువారు మనోళ్ళు ఎన్ఆర్ఐస్ వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు కానీ అలాగే వివిధ విదేశీయులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ టూరిజం నచ్చి ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేయాలనుకున్న టూరిస్టులకి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, అలాగే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సేఫ్టీ అరేంజ్మెంట్స్ మీ నుంచి జరుగుతున్నాయి సార్? భద్రతా ప్రమాణాలు అనేవి మేము ఇచ్చేటువంటి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశం. ఎవరైనా సరే వేరే ప్రాంతాల్లో చూసినప్పుడు వారికి కనెక్టివిటీ ప్రధానంగా చూస్తారు. ఎవరైనా హైదరాబాద్ దాకా వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎలా రావాలనేటువంటి ఆలోచించినప్పుడు నిజానికి మనకి వాటర్ వేసు, ఎయిర్ వేసు, రోడ్ వేసు, రైల్ వేసు అన్నీ కూడా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయ్యాయి. మీకు ఎయిర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. మనకి విజయవాడ, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వాటితో పాటు రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, చిన్న పట్టణాలైనటువంటి కర్నూలు, కడపలో కూడా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో ఎయిర్ కనెక్టివిటీ కూడా అద్భుతంగా మనం డెవలప్ చేసాం. ఇలా వచ్చే వాళ్ళకి కనెక్టివిటీ ఉంటే వాళ్ళకి కొంత సేఫ్టీ, వాళ్ళు బాగా చూడగలుగుతారు, తిరగలుగుతారు. దాంతోపాటు వారి సేఫ్టీని ప్రధానంగా చూసుకుని వారిని పూర్తి స్థాయిలో భద్రత కల్పించే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సార్, మీరు గత 3-4 రోజులుగా యూకేలో, లండన్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మీకు ఒకవేళ కంపేర్ చేయాల్సి వస్తే మన ఆంధ్రప్రదేశ్ టూరిజం కానివ్వండి, ఇట్లా లండన్ టూరిజం కానీ కంపేర్ చేయాల్సి వస్తే మీరు ఎలా కంపేర్ చేస్తారు సార్? ఒకటే, ఇక్కడ మనకి లండన్లో ప్రధానంగా కనపడేది పరిరక్షణ. వాళ్ళు పాత కట్టడాలన్నింటినీ కూడా ఎక్కడ వాటిని పడగొట్టరో, వాటిని కొంచెం బాగు చేసుకుని మళ్ళీ ఆ పూర్వపు ఆ కట్టడం ఏదైతే ఉందో, ఆ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అదే విధానం మనం కూడా ఇప్పుడు కొత్తగా మన పద్ధతుల్లో మనం పూర్వపు కట్టడాలన్నింటినీ పరిరక్షించుకోవాలని, తద్వారా మనకి ప్రాచీనమైన కట్టడాల ద్వారా మన చరిత్రని ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచన మనం కూడా చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి వచ్చింది మేము మనకి వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో పూర్తి స్థాయిలో మన యొక్క విజిబిలిటీని చూపించడానికి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి, తద్వారా అందరిని ఆకర్షించడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, మీ టైం ఇచ్చినందుకు. అలాగే మనం చూస్తున్నాం వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ స్టాల్ని పెట్టడంతో పాటు వివిధ రకాలైన టూరిస్టులని, దేశ విదేశ టూరిస్టులని, అలాగే ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయడానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చామని చెప్తా ఉన్నారు.